అక్కడ సత్యకుమార్ యాదవ్ గారు, మన మంత్రివర్యులు, అలాగే నారాయణ గారు, ఇతర పెద్దలంతా ఉన్నారు. విగ్రహావిష్కరణం జరగబోతోంది. శుభముహూర్తం ఇది. పెద్దలందరి సమక్షంలో మన ప్రియతమ నేత విగ్రహావిష్కరణం జరుగుతోంది. మన దేవుడి విగ్రహావిష్కరణం జరుగుతోంది. అద్భుతంగా మనస్ఫూర్తిగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీకు తెలుసు కదా, అమరావతి విగ్రహం 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 బయట పెట్టమని శివన్నది ఉంటుంది. ఎప్పటికీ ఆయన గౌరవనీయ మంత్రివర్యులు ఆవిష్కరించారు. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి ఆ మిత్రత్వం మరింత బలీయమవుతూ ఆ మహనీయ మూర్తికి పుష్పాంజలులు సమర్పిస్తూ ఉన్నారు. వినమ్ర మనస్సుతోటి పుష్పాంజలులు సమర్పిస్తున్నారు మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి. ఎంత సుందరంగా తీర్చిదిద్దారండి. చూడండి, క్లోజప్కి వెళ్ళాక ఎంత బాగుందో. మన మనస్సుల్లో నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెరగని ముద్ర వేసినటువంటి మహనీయ మూర్తి అండి. చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి నాయకులు, ఇలాంటి పెద్దలు. అటల్ బిహారీ వాజ్పేయి గారంటే అది పార్టీ ఏదైనా, విపక్షమైనా సరే స్వపక్షీయంగానే మాట్లాడతారు. ఆయనతోటి సంభాషించేటప్పుడు మాత్రం మనం అంటూ ఉంటామే మామూలుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని. ఎందుకంటే ఆయన ఏ వాదానికి కట్టుబడి ఉండరు. దేశవాదం, ప్రజావాదం, ప్రజల సంక్షేమం, దేశ సౌభాగ్యం, ఈ రెండు మాటలకే ప్రాధాన్యత. కాబట్టే అంత నిక్కచ్చిగా, అంక నిఖార్చగా నిలిచినటువంటి మహానాయకుడు, మహాయోగి, మహాతపస్వి, మహాఋషి గౌరవనీయ అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనవి చేసుకుంటూ, దేశం కంటే పార్టీ పెద్దది. ఆయన అన్నటువంటి మాటే, దేశం కంటే ఒక్కొక్కసారి పెద్దదిగా ఉంటుంది. ఏది పార్టీ కంటే దేశం పెద్దదంటాడు, ప్రజాస్వామ్య అధికారం కంటే కూడా గొప్పది అంటారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా, ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షాన్ని ఆలింగనం చేసుకునేటువంటి ఒక నాయకుడిగా, అత్యవసరమైనటువంటి నేతగా ఎప్పటికప్పుడు ఆయన యొక్క రాజకీయ సంస్కృతి అనేది అలా ఉంటుంది. ఎప్పటికప్పుడు భవిష్యత్తుకు ఒక చక్కటి అజరామరమైనటువంటి భవిష్యత్తు సందేశం ఇచ్చినటువంటి మూర్తిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఒక బోధ చేసినటువంటి శక్తిగా గుర్తుండిపోతారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. గౌరవనీయ కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, నాయకులందరితోటి ఒక గ్రూప్ ఫోటో అక్కడ జరుగుతోంది. ఇక ఇప్పుడు అక్కడి నుంచి అందరూ తరలి వెళతారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కోసం వెళతారు. అందరూ కూడాను విగ్రహావిష్కరణమైంది. ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ చేసి అక్కడ ఒక మొక్క నాటుతూ ఉన్నారు. ఎస్, చూడండి, ఒక గుర్తు. ఎందుకంటే ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతివనంగా ఈ మాగాణాన్ని మనం డిక్లేర్ చేసుకున్నాం. కాబట్టి మన కేంద్ర వ్యవసాయ శాఖ అమాత్యవర్యులు పెద్దలు శ్రీమాన్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తమ చేతులతోటి నాటినటువంటి మొక్క, దానికి
ఎంతో మంచి మనసుతోటి సోదరు గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి భరతమాత ముద్దు బిడ్డలుగా భరతమాతకు జై జయ ధ్వనులు చేద్దాం. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి. అది మన మనస్సుల్లో ఆ భక్తి ఉంటుంది. అందుకే ఒక మొక్క నాటి ఒక నీరు పోసి అది ఎగదిగితే రేపొద్దున అది ఫలాలనిస్తే ఈ మాగాణమంతా పచ్చగా పరిఢవిల్లితే అమరావతి రైతుల యొక్క అలనాటి కష్టాలు తొలగిపోయి ఆ కన్నీళ్లు తొలగిపోయి చక్కటి చిరునవ్వులు అలా ఆకుపచ్చని ఆత్మీయతల నడుమ ఆవిష్కృతమైతే ఎంత బాగుంటుందో అంత చక్కటి పరిశ్రమ చేస్తూ ఉన్నారు. ఏదో మొక్క అలా పెట్టి ఇలా నీళ్లు పోయటం కాదు, చక్కగా తలా ఒక గంప చక్కటి మట్టి మేలి రకం. ఎందుకంటే మొక్క ఎదగాలి అంటే దానికి కావలసినటువంటి శక్తిని మనం ఇవ్వాలి. ఆ శక్తిని ఇస్తున్నారు, అది కూడాను ఆసక్తితో ఇస్తూ ఉన్నారు. ఆ శక్తిని ఆసక్తితో ఇస్తున్నటువంటి నేతలు నాటిన మొక్క అది. మళ్ళీ మనం చూస్తాం, మనకు గుర్తొచ్చినప్పుడు చూస్తే మహావృక్షంగా ఎదిగి ఉంటుంది. అది తప్పకుండా, దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. మరొక మొక్క నాటుతూ ఉన్నారు. ఇవన్నీ కూడాను ఈ స్మృతివనం తాలూకు తీపి జ్ఞాపకాలుగా ఉండటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా అటల్ బిహారీ వాజ్పేయి స్మృతివనం వెంకటపాలెం అమరావతి, ఇది చిరునామా. అంత గొప్పగా దీన్ని తీర్చిదిద్దబోతూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో ఉంది దీన్ని అద్భుతంగా చేయాలని. వారి యొక్క జీవితాన్ని, అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితాన్ని, ఆయన అంకిత భావాన్ని, దేశ సేవలో వారి యొక్క అవిశ్రాంత కృషిని దానికి తెలియచెప్తూ కార్యక్రమాల్లో ఇలా భాగస్వామ్యం తీసుకుంటున్నారు. మీరు గమనించారా, అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి మంగళగిరి స్టాల్ దగ్గరికి వెళ్ళారు మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, మన ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ మాధవ్ గారు ఉన్నారు, సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఆ మంగళగిరి వస్త్రాల తాలూకు ప్రత్యేకతని వారికి తెలియచేస్తూ ఉన్నారు. మంగళగిరి చేనేతలన్నా, మంగళగిరి పట్టు అన్నా, పట్టుకుంటే చాలు వదల బుద్ధిగా అనేటువంటి సుకుమారత్వం వాటిలో ఉంటుంది. అది చేనేతకారుల యొక్క సృష్టి. వాటిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. వాటి యొక్క ప్రత్యేకతను కూడా చెప్పడం జరుగుతోంది. చూసారా, కేవలం నేత వచ్చారని ఒకటి ఇచ్చేయటం కాదండి, మనస్ఫూర్తిగా డబ్బు పెట్టి కొంటారు. అక్కడ డబ్బు చెల్లించి, ఎందుకంటే వాళ్ళు నష్టపోకూడదు, చేనేతకారుల కష్టం వేస్ట్ కాకూడదు, వాళ్ళకి చక్కగా డబ్బు చెల్లించి, ఎందుకంటే అంతటి పెద్ద నాయకుడు అడిగితే పర్లేదు ఉంచండి సార్ అంటాడు. మనం చూస్తే ఆ యాక్షన్ అలాగే అనిపించింది. కానీ మనస్ఫూర్తిగా చంద్రబాబు గారు పట్టుబట్టి డబ్బులు ఇప్పించారు. అది గొప్పతనం, అది విశేషం, అది మర్యాద, అది ఒక కళాకారుడి పట్ల, ఈ రాష్ట్ర పౌరుడి పట్ల, ఈ రాష్ట్ర చేనేత వస్త్రకారుడి పట్ల ఒక నేతకు ఉండేటువంటి నిబద్ధత అలా పుష్పటమైంది. ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ చూస్తూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, గౌరవనీయ పెద్దలందరూ కూడాను ఫోటో ఎగ్జిబిషన్లో సమస్తము అక్కడ ఏర్పాటు చేశారండి. మన అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మించింది మొదలు తదుపరి వారి యొక్క ప్రస్థానం ఎలా సాగింది అంతా కూడాను 1924 నుంచి కదండి, 24, 25 అప్పటి నుంచి ఆయన ప్రస్థానం ఎలా సాగింది, ఈ రాష్ట్ర
ప్రెజెంటేషన్ అయింది, ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ అయ్యాయి. ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ చూసుకొని ఆ చేనేత వస్త్రకారుని పలకరించి ఇప్పుడు వేదికకి విచ్చేయబోతూ ఉన్నారు గౌరవనీయ పెద్దలందరూ కూడా. गुड. जय भारत, जय भारत, जय भारत, जय तेलुगु तल्ली, जय तेलुगु तल्ली, जय तेलुगु तल्ली. చాలా సంతోషం మిమ్మల్ని చూస్తా ఉంటే. ఈరోజు మంత్రి గారు స్పీచ్ విన్నాం. అనర్గళంగా దేశంలో ఏం జరిగింది, ఏం జరగబోతుందో చాలా స్పష్టంగా చెప్పారు. ఒక ప్రాక్టికల్ పాలిటీషియన్, చేసి చూపించిన వ్యక్తి. ఈరోజు కూడా మీరు ఇక్కడ చూస్తే ప్రతిరోజు ఆయన ఒక మాటల్లో చెప్పడం కాదు, చేసి చూపిస్తాడు. ప్రతిరోజు ఒక చెట్టు పెడతాడు. చాలామంది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చెట్టు పెట్టడమే కాకుండా మా ద్వారా కూడా చెట్లు పెట్టించి వాతావరణం కోసం ఏ విధంగా పనిచేస్తున్నాడో ఒక నిజమైన ప్రాక్టికల్ పాలిటీషియన్, స్ఫూర్తినిచ్చే వ్యక్తి యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, గౌరవనీయులు యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఈ కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా అందరినీ కలుపుకొని బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి పివిఎన్ మాధవ్ గారికి, గౌరవనీయులు మినిస్టర్ ఫర్ టూరిజం కందుల దుర్గేశం గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావాల్సింది, కొన్ని కారణాల వల్ల రాగలేకపోయినా వారి తరపున రిప్రజెంట్ చేసినటువంటి కందుల దుర్గేశం గారికి, ఈ కార్యక్రమాన్ని నేను ఒక మాట చెప్పంగానే బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మినిస్టర్ అయినటువంటి నారాయణ గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, ఇప్పుడే మీరు చూశారు చాలా సమర్థవంతంగా మాట్లాడమే కాకుండా ట్రాన్స్లేషన్ కూడా చాలా సమర్థవంతంగా చేసినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ బీజేపీ మధుకర్ గారు, చాలా మంది పేర్లున్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మీ అందరికి కూడా ఆకలేస్తూ ఉంటుంది. అందరి మారిగా నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వీలుని తొందరలో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. అలాంటి ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, వేదికపై నుండే ప్రజాప్రతినిధులు, అదే మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, ఈ ప్రాంత రైతులకి, సోదరి మండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, స్వాగతం, సుస్వాగతం.
ఈరోజు ఒక చరిత్ర, ఒక యుగ పురుషుడు పుట్టిన రోజు, శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అది కూడా ఎక్కడ జరుపుకుంటున్నామంటే దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతిలో జరుపుకుంటున్నాం. చాలా సంతోషపడుతున్నాను. నాకెప్పుడు ఒకే కోరిక, దేవతల రాజధాని ఏ విధంగా ఉందో మనం ఊహించుకుంటున్నాం. అందులో ఒక నమూనాగా ఈ అమరావతి ప్రజా రాజధానిగా ప్రపంచం మొత్తం గుర్తుపెట్టే విధంగా చేయడమే నా ఆలోచన, నా ధ్యేయం. దానికోసమే పనిచేస్తున్నా. మొట్టమొదటిసారిగా ఇక్కడుండే రైతుల్ని, ఈ ప్రాంత రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు శత జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుతున్నామంటే ఒక స్ఫూర్తిదాతలైనటువంటి రైతులు ముందుకొచ్చి ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 33,000 ఎకరాల భూమి, 29,000 మంది రైతులు ఒక్క రూపాయి తీసుకోకుండా ఆ భూమిని ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. అంటే ఎవరు ఈ ప్రపంచంలో చేయలేదు. అలాంటి స్ఫూర్తి ఇచ్చినటువంటి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా భారతదేశం గర్వించే నాయకులు, అరుదైన నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి గణనీయమైన నివాళులర్పించుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతిలో కొత్తగా రాజధాని నిర్మాణం చేస్తామంటే ఇక్కడ ఎలాంటి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు మాధవ్ గారు వచ్చి శత జయంతి ఉత్సవాలున్నాయి, ఇక్కడ వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని ఒక మాట అంటే నాకు పాత రోజులు జ్ఞాపకం వచ్చాయి. ఇమ్మీడియట్గా చెప్పాను, ఆ నాయకుడికి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా అమరావతిలో గణనీయమైన నివాళులు అర్పిస్తామని నేను వారికి చెప్పా. దాని ప్రకారమే ఈరోజు చూస్తే ఒక చరిత్రను క్రియేట్ చేసే విధంగా మనం ఇక్కడ పెట్టాం. ఈరోజు మీరు చూసినప్పుడు వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ ఈ నెల 11వ తారీఖు నుంచి అటల్ మోడీ సుపరిపాలన యాత్రను ప్రారంభించారు. నేను చూశాను, వాచ్ చేస్తా వచ్చాను. నేను మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 26 జిల్లా కేంద్రాల్లో వాజ్పేయి విగ్రహాలు పెట్టాలంటే నేను పూర్తిగా ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకుని ఎన్డీఏ అంటే ఈ 3 పార్టీలు కలిసి ఏ విధంగా పనిచేయాలనో పనిచేసే విధంగా ఈ కార్యక్రమానికి స్ఫూర్తిని మనం కోరాం. ఈరోజు అన్ని జిల్లాల్లో అందరూ కలిసి పనిచేశారు, ఒక చరిత్ర సృష్టించారు. ఈరోజు ఇక్కడ చూస్తే 14 అడుగుల వాజ్పేయి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, వాజ్పేయి విగ్రహం పెట్టుకోవడమే కాకుండా విగ్రహంతో పాటు ఆయన చరిత్రని, ఆయన చేసిన పనుల్ని శాశ్వతంగా ప్రజలకు గుర్తుండే విధంగా ఈ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నాయకుడు వాజ్పేయి గారు. అందుకే మోడీ గారి ఆధ్వర్యంలో డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహించుకుంటున్నారు. నేను చాలామంది నాయకులను చూశాను, కానీ ఆ రోజు వాజ్పేయి గారు, తర్వాత ఈరోజు మోడీ గారు విశిక్షణమైనటువంటి లక్షణాలు ఉండే నాయకత్వం, చరిత్ర తిరగరాసే నాయకత్వం. అదే సందర్భంలో నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీ రామారావు గారు కూడా. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఈరోజు మనందరం ఒక్కసారి చరిత్ర ఆలోచిస్తే నాయకులు ఏ విధంగా చరిత్ర తిరగరాస్తారో ఒకసారి నెమరు వేసుకుని మళ్ళీ మనం ముందు పోగలిగితే తిరుగుండదు. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో వాజ్పేయి గారి నాయకత్వం, ఆ తర్వాత మీరు ఆలోచిస్తే యాంటీ కాంగ్రెస్ సెంటిమెంట్కు బీజం వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు, వాజ్పేయి గారు చాలా చనువుగా ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావు గారిని 84లో ఆ రోజు కావాలని కేంద్రం ఇందిరాగాంధీ గారు ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ముందుండి నడిపించిన వ్యక్తులు అద్వానీ గారు, వాజ్పేయి గారు అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఆ తర్వాత అనేక సందర్భాల్లో మీరు చూస్తే నేషనల్ ఫ్రంట్ పెట్టి, నేషనల్ ఫ్రంట్ ద్వారా ఈ దేశంలో యాంటీ కాంగ్రెస్ బీజం వేసిన మొట్టమొదటి నాయకుడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే సందర్భంలో ఇప్పుడే మిత్రులు మాట్లాడినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన వ్యక్తి కూడా పివి నరసింహరావు గారు. అతను కూడా తెలుగు బిడ్డ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ నాయకుడిని చూసినా 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి వాజ్పేయి గారు. క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొన్నారు. జనసంఘ్ బీజేపీ నుంచి 10 సార్లు లోకసభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అంటే సుదీర్ఘ రాజకీయ చరిత్ర. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆయన తిరుగైన నాయకుడే కాకుండా అద్భుతమైన కవి, అంతకు మించి ఒక మంచి మానవతావాది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన జీవితంలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు నాకంటే సన్నిహితంగా ఉన్న వ్యక్తులు కనపడరు. నేను చాలా సన్నిహితంగా ఆయనతో ఉన్నాను. ఆయన చేసే ఆలోచనలు తెలిసిన వ్యక్తిని. ఈరోజు ఈ దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనకు గుర్తుండాలి, ఈరోజు నేషనల్ హైవేస్ పైన మనం తిరుగుతున్నాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశాను, మన రోడ్లు అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. నేను ఒకసారి మలేషియాకి వెళ్ళాను. చిన్న దేశం, 2 కోట్ల జనాభా, ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఉండేది, 8 లేన్ రోడ్. అది చూస్తే నాకు అసూయ వచ్చి వాజ్పేయి గారి దగ్గరికి వచ్చి, చిన్న దేశం బ్రహ్మాండమైన రోడ్డు వేశారు, ఇంత పెద్ద దేశం మనం ఒక రోడ్డు వేసుకోలేకపోతున్నాం అంటే ఇమ్మీడియట్ గా అందరినీ పిలిపించి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు వేయాలంటే దాన్ని మొట్టమొదటిగా ప్రారంభించింది చెన్నై తడ. అది మన రాష్ట్రంలో ప్రారంభించడం నేను గర్విస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ ఫోన్లు వాడుతున్నారు. ఒకప్పుడు నేను ఫోన్ విషయం మాట్లాడితే చాలా మంది ఎగతాళి చేసేవాళ్ళు, తిండి కావాలన్నా ఫోన్ కావాలన్నా అని. అలాంటిది డీరెగ్యులేషన్, ఎంత కష్టమైనా డీరెగ్యులేషన్ తీసుకొచ్చారు. ఈరోజు భారతదేశం, ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నామంటే నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ టెలికాం సెక్టర్. అలాంటి టెలికాం సెక్టర్ని తీసుకొచ్చిన వ్యక్తి, డీరెగ్యులేషన్ ప్రారంభించిన వ్యక్తి వాజ్పేయి గారు. ఇంకో పక్క నాకు బాగా జ్ఞాపకం, ఆ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బుడ్డ ఎయిర్పోర్ట్ ఉండేది, ఫ్లైట్స్ ఉండేటి కాదు. ఒక్కసారి నేను పోయి ఆయన అడిగితే ఓపెన్ స్కై పాలసీ ద్వారా ఫ్లైట్లన్నీ శాంక్షన్ చేశారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా గ్రీన్ ఫీల్డ్
వాజ్పేయి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క డెవలప్మెంట్ కాదు, అనేక డెవలప్మెంట్లు తీసుకొచ్చారు. నేను ఆ రోజు ఆయన పక్కన ఉన్నప్పుడు ఓసారి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే 99లో 36 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు అయ్యారు. 29 మంది తెలుగుదేశం, 7 మంది బీజేపీ, 2 కలిపి 36 మంది ఎంపీలు వాజ్పేయి గారికి సాలిడ్ గా సపోర్ట్ చేసి ఏ రిఫార్మ్ తీసుకొచ్చినా అండగా నిలబడ్డాం. కార్గిల్ యుద్ధంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఆ రోజు కార్గిల్ యుద్ధం, ఈరోజు సింధూర్, 2 చరిత్రలో మిగిలిపోతాయి. ఎవరైనా మన దేశం పైకొస్తే తగిన గుణపాఠం చెప్పే శక్తి భారతదేశానికి ఉందని నిరూపించిన 2 నాయకులు. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు కూడా ఎప్పుడూ గుర్తుంటారు. రేపు రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ గుర్తుండే విధంగా, వాజ్పేయి గారు గుర్తుండే విధంగా ఈ ప్రాంతాన్ని తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాజ్పేయి గారు వేసిన ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ గారిని చూస్తే 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చాం. ఒక సంవత్సరంలో 3వ స్థానానికి వస్తాం. వికసిత్ భారత్ 2047 నాకు ఏమాత్రం అనుమానం లేదు. చరిత్ర చూసిన వ్యక్తిని, చరిత్రలో భాగమైన వ్యక్తిని మళ్ళీ మీ అందరికి చెప్తున్నా, 2047కి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా తయారవుతుంది. ఆ సత్తా, ఆ శక్తి నరేంద్ర మోడీకి ఉందని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు కొంతమంది దేశం కోసం ఆలోచిస్తాం. ఆ రోజు వాజ్పేయి గారు, ఎన్టీఆర్, ఈ రోజు నరేంద్ర మోడీ గారు దేశం కోసం ఆలోచిస్తే నేను కూడా నా తెలుగు జాతి కోసం ఆలోచిస్తున్నాను. ఆయన దేశాన్ని నెంబర్ 1 చేసి నేను తెలుగు రాష్ట్రాన్ని అగ్రభాగాలు నిలబెట్టే బాధ్యత తీసుకుంటాం. గౌరవనీయులైనటువంటి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ఒక ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినప్పుడు నేను వాచ్ చేశాను. ప్రజల కోసం బ్రతికాడు, ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు. భవిష్యత్తులో కూడా నాకు ఏమాత్రం అనుమానం లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఆయన ఎక్కడున్నా ఆ వ్యవస్థకు వన్నీ తీసుకొస్తున్నారు. చీఫ్ మినిస్టర్గా నేను చూస్తే ఏ ఎన్నికల్లో కూడా ఓడిపోలేదు. అదే మరిగా ఈరోజు ఆయన చూశాను, దగ్గర నుంచి నేను చూశాను. ఎప్పుడు ప్రజల మనిషిగా ప్రజల హృదయాల్లో ఉండాలని నిరంతరం పనిచేసే వ్యక్తి శివరాజ్ సింగ్ చౌహాన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కొంతమంది ఒక పర్పస్ కోసం బ్రతుకుతారు. ఒక పర్పస్ కోసం బ్రతికే వ్యక్తుల్లో అటు మోడీ గారు ఉంటే ఇటు శివరాజ్ చౌహాన్ గారు కూడా ఉంటారని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు హైటెక్ సిటీ ఆ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసిన వ్యక్తి వాజ్పేయి గారు. ఇప్పుడు అమరావతి, అప్పుడు సైబరాబాద్ని మీరు చూస్తే ఆ రోజు హైటెక్ సిటీతో ప్రారంభమైంది. ఇప్పుడు అమరావతిని మీరు చూస్తే క్వాంటమ్ వ్యాలీతో ప్రారంభిస్తా ఉంది. అప్పుడు ఐటీ స్పీడు, ఇప్పుడు క్వాంటమ్ స్పీడు. కాబట్టి మీరే ఊహించుకోవచ్చు
రేపు డే బై డే ఏ విధంగా మార్పులు వస్తాయో అవి చేసుకుంటూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, ఇంకొక పక్క నేను కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మనందరం కూడా వాజ్పేయి గారి శత జయంతి జరుపుకుంటున్నాం. ఇలాంటి శత జయంతి జరుపుకొని రాబోయే 2047కి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటే ఆంధ్రప్రదేశ్ దానికి ట్రెండ్ సెట్టర్గా ఉండాలని ఆలోచించుకుంటే, ఇలాంటి రాజకీయ నాయకులతో నేను రాజకీయం చేయాలంటే ఆ రోజు వాజ్పేయి గారితో రాజకీయం చేసి ఈరోజు ఇలాంటి చిల్లర రాజకీయాల్లో నేను భాగస్వాములు కావాలనుకున్నప్పుడు ఒకసారి బాధేస్తుంది. కానీ ఓసారి ఆలోచిస్తున్నాం, ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తాం, మీకు మెచ్చే పరిపాలన ఇస్తాం, మీ జీవితాలకు వెలుగునిచ్చే విధానాలు తీసుకొస్తాం. ఎంతమంది ఎన్ని చెప్పినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ యాత్ర ఆగదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, సంపద, ఆనందం, ఆరోగ్యం, ఈ 3 ప్రతి ఒక్కరికి అందించే దిశగా ముందుకు పోతున్నాం. దీనికి ఆ రోజు వాజ్పేయి గారు నాకు స్ఫూర్తి, ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి. ఇప్పుడు నాకు పూర్తిగా సహకారం ఇచ్చే వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ స్ఫూర్తిని ఇంటింటికి తీసుకుపోయే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. తప్పకుండా తమ్ముళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. తప్పకుండా వస్తుందని ఆశ నాకు కూడా ఉంది. తప్పకుండా ఆ ప్రయత్నం కూడా చేయాలి. అప్పుడే మన నాయకులకు మనం నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుంది. తప్పకుండా చేద్దాం. జై భారత్, జై భారత్, జై భారత్, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై హింద్. అందరూ దయచేసి కైండ్లీ బీ సీటెడ్ సార్. ఒక 2 minutes సార్. కైండ్లీ బీ సీటెడ్ ఫర్ 2 minutes. కైండ్లీ బీ సీటెడ్. అందరూ దయచేసి కూర్చోండి. జస్ట్ 2 minutes అండి, ఒక 2 minutes. ఈ ప్రత్యేక సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి మీద ఒక ప్రత్యేకమైన పోస్టల్ స్టాంప్ అండ్ కవర్ రిలీజ్ ఉంది. దాన్ని గౌరవనీయ పెద్దలు మన ముఖ్యమంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, అలాగే సంబంధిత మంత్రివర్యులు కూడా వేదిక మీదనే ఉన్నారు కాబట్టి శ్రీ డాక్టర్ చంద్రశేఖర్ గారు ముగ్గురు కలిసి ఆ ప్రత్యేకమైన స్టాంపుని కవర్ని ఆవిష్కరిస్తారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. ఇప్పుడు శ్రీ మాధవ్ గారు ప్రధాన అతిథులకి వాజ్పేయి గారి జ్ఞాపికల్ని అందజేస్తారు. మన శివరాజ్ సింగ్ చౌహాన్ దయచేసి ఒక 2 minutes. నేషనల్ యాంథమ్ కూడా ఉందండి, దయచేసి కైండ్లీ బీ సీటెడ్. నేషనల్ యాంథమ్ ఉంది, అందరూ వేచి ఉండండి. వాజ్పేయి గారి ప్రతిమను ఒక జ్ఞాపికగా ఇవాల్టి ముఖ్య అతిథుల వారికి బహుకరిస్తూ ఉన్నారు గౌరవనీయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు. ఇది రాష్ట్ర బీజేపీ శాఖ పక్షాన శాలువుతో సన్మానించి వాజ్పేయి గారి జ్ఞాపికను ఏదైతే అక్కడ విగ్రహావిష్కరణ జరిగిందో అదే ప్రతిమను జ్ఞాపికగా మలిచి అందజేస్తూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి. ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పక్షాన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని సత్కరిస్తూ ఉన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఉజ్జయిని మహంకాళిని సత్కరిస్తున్నట్టుగా ఉంది.
అరకు గిఫ్ట్ హ్యాంపర్ని అతిథి వారికి ముఖ్య అతిథి వారికి జ్ఞాపికగా అందజేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. ఇప్పుడు వందన సమర్పణలోకి వెళ్దాం. గౌరవనీయ శ్రీ నరేష్ యాదవ్ గారు ఈ యాత్రకు సంబంధించినటువంటి కన్వీనర్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత నేషనల్ యాంథమ్ ఉంటుంది. ఒక ప్రత్యేకమైనటువంటి గజమాల శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఈ ప్రత్యేక సందర్భంలో రాష్ట్ర బీజేపీ శాఖ, మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఆ ఆకులు చూసారా, ఆరోగ్యప్రదాయమైనటువంటి కరివేపాకులు. మనం కరివేపాకు ఏందిలేని తీసేస్తాం కాదు, అది పదిలపరుచుకోవాల్సింది. ఇలా అందంగా మలిచారు. థ్యాంక్ యూ. बोले भारत माता की, भारत माता की. प्रिय मैना आंध्र प्रदेश प्रजालारा मी अंदरिकी ना विनम्र नमस्कारालू. मंच पर विराजमान आंध्र प्रदेश के यशस्वी, विजनरी, डायनेमिक, पहले आईटी मैन, फिर एआई मैन, और अब तो एक नए युग की तरफ आंध्र प्रदेश को ले जाने वाले मुख्यमंत्री श्रीमान चंद्रबाबू नायडू जी, आदरणीय भूपति राजी श्रीनिवास वर्मा जी, आदरणीय पेमासानी चंद्रशेखर जी, कुंडला दुर्गेश जी, पोंगरू नारायण जी, सत्य कुमार जी, हमारे भारतीय जनता पार्टी के प्रदेश के अध्यक्ष, उनको मैं बधाई और धन्यवाद दोनों देता हूं अटल मोदी सुपरिपालना यात्रा के लिए. पीएन माधव जी, डॉक्टर सीएम रमेश जी, तेनाली श्रवण कुमार जी, श्री एन मधुकर जी, एन रमेश नायडू जी, पथरीनाग भूषणम जी, आदरणीय कृष्णैया जी, पाका सत्यनारायण जी, यहां उपस्थित मेरे सभी बहनों, भाइयों, भांजे, भांजियों, दोनों हाथ जोड़ के आप सबको प्रणाम करता हूं, आप सबको नमस्कार करता हूं. सबसे దార్శనిక నాయకులు మొదట ఏఐ మ్యాన్ గా, ఐటీ మ్యాన్ గా, ప్రస్తుతం ఏఐ మ్యాన్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవశకం వైపు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, ముఖ్యంగా అటల్ మోదీ సుపరిపాలన యాత్ర పేరుతో ఈ యాత్ర చేపడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారికి నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. माधव जी, मैं आपको हृदय से धन्यवाद देता हूं. आपने अचानक मुझे इस यात्रा में बुला लिया और मेरे हाथों को यह सौभाग्य मिला कि बाबूजी के साथ मैंने आज अटल जी की प्रतिमा का अनावरण किया. पहले तय नहीं था, लेकिन अचानक मुझे कहा कि आना है. मैं आंध्र प्रदेश को प्यार करता हूं, आंध्र प्रदेश की महान जनता को प्यार करता हूं, यहाँ के कार्यकर्ताओं को प्यार करता हूं, चंद्रबाबू नायडू जी को प्यार करता हूं, आप सबको प्यार करता हूं. आई लव यू. నేను మొదటగా మాధవ్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. వారు హఠాత్తుగా నన్ను రమ్మని కార్యక్రమానికి పిలిచారు. వారు ముందుగా కార్యక్రమం లేదు, కానీ వారు పిలిచిన కారణంగా నేను రావడం, ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారితో పాటు వేదికని పంచుకోవడం, అదేవిధంగా మనందరి ప్రియతమ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆంధ్రప్రదేశ్ను అభిమానిస్తాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అభిమానిస్తాను, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తాను అని ఆయన వారి మాటల్లో వారు చెప్పారు. और वैसे भी मामा का मतलब है जो अपने भांजियों को दो दो माँ का प्यार करता हो, माँ माँ. और इसलिए मैं तो आप सबको प्यार करता हूं. मेरा सौभाग्य है कि आज आपके बीच आया हूं, और वो भी अटल जी के स्मृति वनम के इस कार्यक्रम में मैं अटल जी को भी सत सत बार प्रणाम करता हूं. अद्भुत नेता अटल जी, मेरी प्रेरणा अटल जी. मैं जब भोपाल में पढ़ता था, एक दिन पता चला अटल जी आ रहे हैं. मैं उनकी स्पीच सुनने चला गया, छोटा था, और अटल जी जो बोल रहे थे वो शब्द आज भी मेरे कानों में गूंज रहे हैं. वो कह रहे थे, ये देश हमारे लिए
केवल जमीन का टुकड़ा नहीं है, जीता जागता राष्ट्र पुरुष है। हिमालय इसका मस्तिष्क है, पंजाब और बंगाल इसकी दो विशाल बाहुएं हैं, दिल्ली दिल है, विंध्याचल कटी है, नर्मदा करदनी है, पूर्वी घाट और पश्चिमी घाट इसकी दो विशाल जंघाएं हैं, कन्याकुमारी इसके पंजे हैं, सागर इसके चरण पखारता है, सूरज और चंद्रमा इसकी आरती उतारते हैं। ये वीरों की भूमि है, ये सूरों की भूमि है, ये ऋषियों की भूमि है, महर्षियों की भूमि है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है। यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है, यहाँ का बिंदु बिंदु हमारे लिए गंगा जल है। हम जिएंगे तो इसके लिए, और अगर कभी मरना पड़ा तो मरेंगे भी इसके लिए। और मरने के बाद अगर हमारी राख भी गंगा जी में फेंक दी गई तो वहां से भी एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय। హిందీలో అమ్మని మా అంటారు, దాన్ని మధ్యప్రదేశ్లో మామా అంటారు. అంటే మా 2 సార్లు అమ్మ అమ్మ అని ప్రేమ పంచుకునే అవకాశం నాకు కలిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాను కూడా నేను అదే రకంగా ఆనందిస్తున్నాను. మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక దార్శనిక నాయకుడు, అద్భుత నాయకుడు. నేను ఆనాడు భోపాల్ కళాశాలలో చదివేవాడిని, చిన్నవాడిగా ఉండేవాడిని. వారు వస్తున్నారని తెలిసి వారి ప్రసంగం వినడానికి వెళ్ళాను. ఆ ప్రసంగం విన్నాను. ఆనాడు విన్న ప్రసంగం ఈవాడు కూడా నా చెవుల్లో గింగుర్లు తిరుగుతోంది. ఆయన వ్యక్తిత్వం ఎటువంటి హిమాలయ అంత వ్యక్తిత్వం ఉన్నది. ఈ దేశం మీద ఆయనకు ఆ దేశ భక్తిని మాటల్లో చెప్పాలంటే అది హిమాలయాల మస్తిష్కం లాగా, మన ఈ పంజాబ్ ఇవి భుజస్కంధాల్లాగా. కవిత పూర్తిగా చెప్పారు, మళ్ళీ చెప్పాలంటే కష్టం అవుతుంది. ఇది వీరుల భూమి, ధీరుల భూమి, ఇది వందనాల భూమి, అభినందనాల భూమి. ఈ భూమి మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి గారు వరకు ఒక అద్భుతమైన నిలయం ఇది. ఈ భూమి మీద ఇక్కడ జన్మించిన వాళ్ళు, ఇది ప్రతి కంకరలో కూడా మాకు ఈశ్వరుడు కనిపిస్తాడు. ప్రతి నీటి బిందువులు కూడా గంగా, పవిత్రమైన గంగా మనకు కనిపిస్తుంది. ఈ దేశంలో ఈ దేశంలో మేము మరణించి, నేను జీవిస్తే ఈ దేశం కోసం జీవిస్తాను, మరణిస్తే ఈ దేశం కోసం జీవిస్తాను. మరణించిన తర్వాత నా అస్థికల్ని మీరు గంగా నదిలో కలిపిన తర్వాత ఆ అస్థికల పక్కన చెవి పెట్టి ఎవరైనా వింటే ఒకే శబ్దం వినిపిస్తుంది, అది భారత్ మాతా की जय। अटल जी के चेहरे पर तेज था, उनकी वाणी में ओज था, सरस्वती उनके कंठ में विराजती थी और कीर्ति और प्रतिष्ठा उनकी आरती उतारती थी। वो भारत की आत्मा के स्वर थे। उनके शब्द मुर्दों में भी प्राण फूंक देते थे। उन्होंने पहले आजादी की लड़ाई में हिस्सा लिया, 1942 के स्वतंत्रता संग्राम में पत्रकार भी रहे, और पत्रकार से राजनेता जनसंघ के प्रारंभ से ही वो भारतीय जनसंघ से जुड़ गए। 1957 में वो पहला चुनाव जीते थे। उनको उस समय प्रधानमंत्री तत्कालीन पंडित जवाहरलाल नेहरू भी बड़े ध्यान से सुनते थे, और नेहरू जी ने उसी समय कह दिया था कि ये नौजवान असीम संभावना से भरा है, ये किसी दिन भारत का प्रधानमंत्री बनेगा। అటల్ బిహారీ వాజ్పేయి గారి మొహంలో ఒక తేజస్సు ఉండేది. వారి నాలుక మీద సరస్వతి కొనియాడేది. అదేవిధంగా కంఠంలోంచి సరస్వతి మాత వచ్చేది. అటువంటి అద్భుతమైన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారు స్వాతంత్ర పోరాటంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. దాని తర్వాత జనసంఘ్ స్థాపించిన తర్వాత 1957లో మొట్టమొదటిసారిగా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైతే ఆనాడు ప్రధానమంత్రిగా ఉంటున్న జవహర్ నెహ్రూ గారు వారి ప్రసంగాన్ని చాలా శ్రద్ధతో వినేవారు. వింటూనే వారి ప్రసంగం పట్ల ఆకర్షింపబడిన వారు అన్నారు, ఈ నవ యువకుడు ఏదో రోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడని జవహర్లాల్ నెహ్రూ అప్పటి ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. सारा देश आत्मविश्वास से भर के खड़ा हो गया था। उस समय अटल जी ने गाया, टूटे हुए तारों से फूटे बासंती स्वर, पत्थर की छाती में उग आया नव अंकर, झरे सब पीले पात, कोवल की कुहकरात, प्राची में अरुणिमा की रेख देख पाता हूं, गीत नया गाता हूं, टूटे हुए सपनों की कौन सुने सिसकी, अंतर की चीर व्यथा पलकों पर ठिठकी, लेकिन हार नहीं मानूंगा, रार नहीं ठानूंगा, काल के कपाल पर लिखता मिटाता हूं, गीत नया गाता हूं, गीत नया गाता हूं।
ఇది చెప్పాలంటే కాస్త కష్టమైంది. కానీ వారు చెప్పిందంటే ఎటువంటి అడ్డంకులు వచ్చినా, ఎటువంటి ప్రతికూలతలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా నేను ఎదురీదుతూనే ఉంటాను. కొత్త రహదారిని నిర్మిస్తాను, కాలం రాసిన తలరాతను చెరిపేస్తాను, కొత్త గీతం పాడుకుంటూ ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ముందుకెళ్తాను. आज वही विकास यात्रा दिल्ली में नरेंद्र मोदी जी के नेतृत्व में और आंध्र प्रदेश में स्वर्ण आंध्र बनाने के लिए चंद्रबाबू नायडू जी के नेतृत्व में एनडीए की यात्रा जारी है। सचमुच में आज मुझे कहते हुए प्रसन्नता है कि श्रीमान नरेंद्र मोदी जी और चंद्रबाबू नायडू जी एक और एक दो नहीं है, एक और एक 11 है। ये सब पे भारी है जोड़ी। लगातार देश भी आगे बढ़ रहा है, जहां मोदी जी के नेतृत्व में एक वैभवशाली भारत, एक गौरवशाली भारत, एक संपन्न भारत, समृद्ध भारत, शक्तिशाली भारत, आत्मनिर्भर भारत और विकसित भारत का निर्माण हो रहा है। वहीं चंद्रबाबू नायडू जी के नेतृत्व में अब आईटी पुरुष अब आंध्र प्रदेश को क्वांटम युग की तरफ ले जा रहे हैं और सारा देश आश्चर्य के साथ देख रहा है। ఆనాడు అటల్ బిహారీ అభివృద్ధి మీద వేసిన పునాదుల కారణంగా ఇవాళ దేశం ముందుకు పోతోంది, ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు పోతోంది. అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దానివల్ల అభివృద్ధి కేంద్రంలో కానీ రాష్ట్రంలో జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వేరు వేరు కాదు, ఒకటి కలిస్తే 2 గారు, వీళ్ళిద్దరూ కలిస్తే 11 అవుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు ఐటీ పురుషుగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధి పెదాతగా ఉంటున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రం కూడా ప్రతిపదాన్ని నడుస్తుంది. ఒక శక్తివంతమైన దేశం నిర్మాణం అవుతుంది, ఒక స్వయం సమృద్ధ నిర్మాణం దేశం అవుతుంది, ఒక ఆత్మ భారత్ నిర్మాణం అవుతుంది, ఒక వికసిత భారత్ కూడా నిర్మాణం జరుగుతుంది. नायडू जी द्वारा 25 साल पहले हैदराबाद में हाईटेक सिटी की नींव रखी गई थी, जिसने भारत के आईटी को एक नई क्रांति दी, एक नई दिशा दी। लेकिन नायडू जी रुकने वालों में से नहीं है। अब अगली क्रांति, तकनीकी क्रांति, क्वांटम युग की तरफ ले जा रहे हैं। और ये अमरावती तो अद्भुत बनने वाला है, यहाँ क्वांटम वैली बनने वाली है। जो कल्पना चंद्रबाबू नायडू जी की है वो देख के मन आनंद और आत्मविश्वास से और गर्व से भर जाता है। अद्भुत नगरी होगी अमरावती। 25 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ఐటీకి పెద్దపీట వేసి ఐటీ రాజధానిగా నిర్మించిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళీ అదే టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ పెద్దపీట వేస్తూ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ అద్భుతమైన అమరావతి రాజధాని నిర్మాణం కూడా చేస్తున్నారు. వారు చేస్తున్న అభివృద్ధిని చేస్తుంటే నాకు చాలా సంతృప్తికరంగా, సంతోషంగా కూడా ఉంది. हेल्दी आंध्र प्रदेश, वेल्दी आंध्र प्रदेश एंड हैप्पी आंध्र प्रदेश ये चंद्रबाबू नायडू जी के नेतृत्व में बनने जा रहा है। और उसमें भारत सरकार प्रधानमंत्री जी के नेतृत्व में जो सहयोग कर सकती है, हम कोई कसर नहीं छोड़ेंगे। कदम से कदम और कंधे से कंधा मिलाकर चलेंगे। एग्रीकल्चर और रूरल डेवलपमेंट में भी जो काम संभव है आंध्र प्रदेश के लिए कोई कमी नहीं होगी। और एग्रीकल्चर में तो मैं आपसे भी सहयोग चाहूंगा और सीखना भी चाहूंगा। मिलके कृषि का एक नया युग कैसे प्रारंभ करें, किसानों की खेती को कैसे लाभ का धंधा बनाए, हम मिलकर काम करेंगे। ఈ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి కొనసాగుతుంది. దీనికి కేంద్రం నుంచి కూడా ప్రత్యేకంగా సహకారం అందుతుంది. మేము చంద్రబాబు నాయుడు గారితో కలిసి అడుగులో అడుగు వేస్తూ భుజం భుజం కలుపుతూ ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఏ రకమైన సహకారం అందించాలన్నా అందించి ఈ రాష్ట్రంలో రైతుల జీవితాల్లో సంతోషాన్ని నింపుతూ ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యాన్ని నిర్మించుకొని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్, ఒక ఆరోగ్యవంతమైన, ఒక సుసంపన్నమైన, ఒక సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యం దిశగా వారితో పాటు మేము కలుస్తూ ముందుకు తీసుకెళ్తాం. एक बार फिर मैं मुझे यहाँ बुलाने के लिए माधव जी आपको और आपकी पूरी टीम को हृदय से धन्यवाद देता हूँ। यह विजयवाड़ा वही भूमि है जहाँ पंडित दीनदयाल उपाध्याय ने एकात्म मानव दर्शन का उद्घोष किया था। और इसलिए विजयवाड़ा से और हमारे इस पूरे आंध्र प्रदेश से मैं जी जान से प्यार करता हूँ। जब भी पुकारोगे आंध्र प्रदेश की सेवा करने के लिए मामा को आपके बीच पाओगे। बहुत बहुत धन्यवाद, प्रणाम, नमस्कार। बोलिए भारत माता की,
भारत माता की, भारत माता की। ఇది జనసంఘ్ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన పుణ్యభూమి విజయవాడ. అటువంటి చోట నన్ను ఈ కార్యక్రమానికి, అద్భుత కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మాధవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడైనా ఏదైనా ఎప్పుడు పిలిచినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం నేను ముందుకుంటానని, అందరూ మధ్యప్రదేశ్లో మామగా పిలిపించుకునే నేను మీ అందరి పట్ల అంత అభిమానంతో ఉంటానని తెలియజేస్తున్నాను.